మన దేశంలోనే అతి విచిత్రమైన చరిత్ర కలిగిన ఆలయం. దాదాపు 1500 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని అమ్మవారు పేరు ఇప్పటి వరకు 3 సార్లు మార్చడమైతే జరిగింది. ఇదే అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారి ఆలయం. ఇక్కడుండే నూకాంబిక అమ్మవారు కాకతీయులకే కులదైవంగా అయితే ఉండేవారు. ఈ ఆలయంని మీలో చాలా మంది దర్శించుకునే ఉండి ఉంటారు, లేదంటే ఈ ఆలయం గురించి కనీసం వినైనా జరిగి ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో ఈ ఆలయం చాలా ప్రసిద్ధి కలది. ఈ ఆలయం లోపలికి వెళ్ళాక గర్భగృహ పక్కన దత్తాత్రేయుడికి ఒక ఉపాలయం అయితే ఉంటుంది. అయితే నూకాంబిక అమ్మవారికి ఇంకా ఈ దత్తాత్రేయుడికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ అమ్మవారి యొక్క పేరు 3 సార్లు ఎందుకు మారింది? అసలు ఈ అమ్మవారు ఎప్పుడు, ఎందుకు, ఎలా జన్మించారు? ఈ విషయాలన్నింటితో పాటుగా నూకాంబిక అమ్మవారి యొక్క పూర్తి చరిత్రనైతే ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వీడియో అయితే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు తెలియని విషయాలు కూడా ఉంటాయి కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. వీటికన్నా ముందు మీరు చేయాల్సిన ఒక పని అయితే ఉంది. మీరు నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారా లేదా అనే విషయాన్ని కామెంట్ బాక్స్ లో అయితే ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న మిగతా వాళ్ళు మీ కామెంట్స్ అయితే చూస్తారు. నూకాంబిక అమ్మవారిని ఎంతమంది దర్శించుకున్నారనే విషయం వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఈ విశ్వాన్ని మొదలుపెట్టింది ఆదిశక్తి అమ్మవారని మనం చాలా సార్లు వినే ఉంటాం. ఇంకా మన అందరికి కూడా తెలిసిన విషయమే. ఈ విశ్వం మొదలైన తర్వాత మొట్టమొదట జన్మించింది త్రిదేవతలు, ఇంకా త్రిదేవతలు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇంకా త్రిదేవీలు అంటే పార్వతి, లక్ష్మి, సరస్వతి దేవీలు. అయితే నూకాంబిక అమ్మవారు ఎలా, ఎందుకు జన్మించారని తెలియాలంటే దత్తాత్రేయుడి యొక్క కథ తెలియాల్సిందే. ఎందుకంటే దత్తాత్రేయుడి యొక్క చరిత్రలో ఒక భాగమే నూకాంబిక. దత్తాత్రేయ పురాణం ప్రకారం చిత్రకూట శిఖరాల పైన అత్రి మహర్షి మరియు అనసూయాదేవి అయితే నివసించేవారు. ఒకరోజు నారదుడు త్రిదేవిల వద్దకు వెళ్లి అనసూయాదేవి గురించి చాలా గొప్పగా మాట్లాడడం అయితే మొదలు పెడతాడు. భర్త పట్ల ఉండే విధేయతలో ఈ విశ్వంలోనే అత్యంత ఉన్నతమైన వ్యక్తి అని చెప్తాడు. దాంతో పార్వతీదేవి శివుడు వద్దకు వెళ్లి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి వద్దకు వెళ్లి, సరస్వతీదేవి బ్రహ్మ వద్దకు వెళ్లి అనసూయాదేవి నిజంగానే అత్యుత్తమైన వ్యక్తేనా అని పరీక్షించమని చెప్తారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి మారు వేషంలో చిత్రకూట శిఖరాలపైన ఉన్న అత్రి మహర్షి ఆశ్రయంకైతే వెళ్తారు. అని ఆ సమయంలో అత్రి మహర్షి ఆ ఆశ్రయంలో అయితే ఉండడు. దీంతో మారువేషంలో వచ్చిన వీళ్ళ ముగ్గురు అనసూయాదేవిని భిక్షమివ్వమని అడుగుతారు. అప్పుడు అనసూయాదేవి భిక్షమివ్వడం కోసం ముందుకు వస్తుంది. అప్పుడు వీళ్ళు ముగ్గురు పరీక్షించడానికి అనసూయాదేవితో, మమ్మల్ని నువ్వు మీ ఆశ్రమంలోకి తీసుకువెళ్ళి వివస్త్రగా భిక్షమిస్తేనే మేము స్వీకరిస్తాం, లేదంటే భిక్షమును తిరస్కరించి ఇప్పుడే ఎక్కడి నుండి వెళ్ళిపోతాం అని అంటారు. వీళ్ళు ఇలా ఎందుకు అంటారో ఈ కథ వింటే ముందు మీకే తెలుస్తుంది. దీంతో అనసూయాదేవి ఒక ఆలోచనలో అయితే పడుతుంది. ఒకవైపు వీళ్ళు చెప్పినట్టుగా భిక్షమిస్తే తన భర్తను మోసం చేసినట్టు అవుతుంది. మరోవైపు వాళ్ళు చెప్పినట్టుగా చెయ్యకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, అంటే అతిథిని అవమానించి పంపించినట్టు అవుతుంది. దీనివల్ల ఆ పాపం తన భర్త అయిన అత్రి మహర్షికి అంటుకుంటుంది. ఈ విధంగా ఆలోచిస్తూ ఒక సరైన దారి తెలియడం కోసం కళ్ళు మూసుకొని ఈ విశ్వంలో తన భర్త తప్ప మిగిలిన వాళ్ళందరూ తన పిల్లలే అని చెప్పి భావించి ఒక్కసారిగా తన కళ్ళునైతే తెరుస్తుంది. దీంతో తన ముందు ఉన్న త్రిమూర్తులు వెంటనే చిన్న పసిపిల్లల్లాగా మారిపోతారు. సాక్షాత్తు త్రిమూర్తుల్నే పసిపిల్లలుగా మార్చిన మహిమ ఆ అనసూయాదేవిది. అయితే వాళ్ళు పసిపిల్లల్లా మారిపోవడంతో అనసూయాదేవి తన సొంత పిల్లల్లాగా భావించి వాళ్లకు భోజనం పెడుతూ వాళ్ళతో ఆడుకుంటూ అయితే ఉంటుంది. ఈ విధంగా కొన్ని రోజులైతే గడిచిపోతాయి. ఎన్ని రోజులైనా తమ భర్తలు తిరిగి రాకపోవడంతో త్రిదేవీలు చిత్రకూట శిఖరం పైకి మారువేషంలో వెళ్తారు. అక్కడ త్రిమూర్తులు చిన్న పిల్లలలాగా మారిపోవడం చూసి అనసూయాదేవితో, వీళ్ళ ముగ్గురుకు మేము భార్యలము, దీని వలన మా భర్తల్ని మాకు తిరిగిచ్చేయండి అని అడుగుతారు. అయితే ఇంతలోనే అత్రి మహర్షి తన ఆశ్రయంకు తిరిగి వచ్చి వీళ్ళందరినీ చూసి ఎవరు వీళ్ళంతా అని అనసూయాదేవినైతే అడుగుతాడు. అప్పుడు అనసూయాదేవి, వీళ్ళ ముగ్గురు నా పిల్లలు, ఇంకా ఆ ముగ్గురు మహిళలు వీళ్ళ భార్యలు, ఈ విధంగా అత్రి మహర్షికి అయితే జవాబిస్తుంది. దీంతో అత్రి మహర్షి తన జ్ఞాన శక్తితో జరిగిన విషయం మొత్తం తెలుసుకొని ఆ చిన్న పిల్లలపై మంత్రించిన నీళ్లు జల్లడంతో త్రిమూర్తులు వారి యథారూపంలోకి వచ్చేస్తారు. దీంతో త్రిదేవిలు వాళ్ళ భర్తలను తీసుకొని వెళ్దాం అనుకున్న లోపే అనసూయాదేవి వాళ్ళను ఆపి,
వీళ్ళ ముగ్గురు నా పిల్లలు. తల్లి నుండి పిల్లల్ని దూరం చేసే హక్కు ఈ విశ్వంలో ఎవ్వరికీ లేదు, ఎవరకు ఆ త్రిదేవీలు అయినా సరే అని అంటుంది. అనసూయాదేవి చెప్పిన మాటలు నిజమే అని గ్రహించి త్రిదేవీలు ఏమీ మాట్లాడలేకపోతారు. అప్పుడు త్రిమూర్తులు నిన్ను పరీక్షిద్దామని వస్తే మాకే ఇది ఒక పరీక్షలాగా మారింది. నీలాంటి ఒక తల్లి దగ్గర పిల్లలలాగా ఉండాలనే ఒక భావనతో ఇక్కడకు వచ్చాము. మా ముగ్గురు స్వరూపాలు కలిసి నీకొక బిడ్డలాగా జన్మిస్తాం అని వరమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇలా త్రిమూర్తుల స్వరూపంతో పుట్టినవాడే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు ఒక జీవన్ముక్తుడు, ఒక అవధూత. అంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళని ముక్తి మార్గంలో నడిపించడానికి వచ్చిన ఒక జగద్గురువు. దత్తాత్రేయుడు తన చిన్న వయసులోనే ఆశ్రయంను వదిలి ప్రపంచం తిరుగుతూ అడవిల్లో నివసించడమైతే మొదలుపెట్టాడు. అయితే దత్తాత్రేయుడు యొక్క శిష్యుల్లో కొంతమంది దత్తాత్రేయుడు చెప్పిన మాటలను గ్రహించకుండా దత్తాత్రేయుడిని గుడ్డిగా అనుసరించడం అయితే మొదలుపెట్టేవారు. దీంతో దత్తాత్రేయుడు వీళ్ళందరికీ అర్థమయ్యే విధంగా ఒక సంఘటన జరగాలని చెప్పి తన శిష్యులందరినీ ఒక నది వద్దకు తీసుకువెళ్ళి ఆ నదిలోకి దత్తాత్రేయుడు దిగుతూ నేను తిరిగి వచ్చే వరకు మీరందరూ ఇక్కడే ఉండండి చెప్పి ఆ నదిలోకి దిగి అక్కడే మాయమైపోతారు. దీంతో శిష్యులందరూ దత్తాత్రేయుడు తిరిగి వస్తాడనే నమ్మకంతో అక్కడే ఆ అడవిలోనే ధ్యానం చేస్తూ అయితే ఉండిపోతారు. అలా చాలా సంవత్సరాలైతే గడిచిపోతాయి. ఒక రోజు ఒక స్త్రీ అక్కడికి వచ్చి మద్యం స్వీకరిస్తూ నాట్యం చేయడం అయితే మొదలు పెడుతుంది. తను ఎవరు, ఎక్కడి నుండి వచ్చిందనే విషయాన్ని వీళ్ళందరూ కలిసి ఎన్ని విధాలుగా అడిగినా తను చెప్పదు. దాంతో వీళ్ళల్లో కొంతమంది తను మద్యం స్వీకరిస్తుంది కనుక తనని మధుమతి అని పిలుస్తారు. దాంట్లో మరికొంతమంది తను నదిలాగా నాట్యం చేస్తుంది కనుక తనను నది అని పిలుస్తారు. కానీ మరికొంతమంది మాత్రం దత్తాత్రేయుడు తిరిగి వస్తాను అని అన్నాడు కాబట్టి మనల్ని దత్తాత్రేయుడు పరీక్షించడానికి ఈ రూపంలో వచ్చారు అని భావించి ఆ స్త్రీనే దత్తాత్రేయుడుగా అనుకొని పూజిస్తూ ఉంటారు. ఇలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత స్త్రీ రూపంలో ఉన్న దత్తాత్రేయుడు యథారూపంలోకి మారి నేను చెప్పిన విషయాన్ని కనుక మీరు అర్థం చేసుకున్నట్టయితే వచ్చిన స్త్రీలో దైవత్వాన్ని చూసేవారు. అది మాత్రమే అసలైన ముక్తి మార్గం. కాబట్టి ఒక వ్యక్తిని అనుసరించకుండా తను చెప్పిన విషయాన్ని అనుసరించండి అని చెప్తాడు. దీంతో అక్కడుండే శిష్యులందరికీ దత్తాత్రేయుడు చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆ శిష్యులు కుతూహలంతో వచ్చిన ఆ స్త్రీ ఎవరు అని అడుగుతారు. అప్పుడు దత్తాత్రేయుడు వచ్చినది మధుమతి కాదు, నది కాదు, నా యొక్క స్త్రీ స్వరూపమే మీ ముందుకు వచ్చింది. తన పేరే అనగాదేవి అని చెప్తారు. సంస్కృతంలో అగా అంటే విచారం అని అర్థం వస్తుంది, అనగా అంటే విచారం లేకుండా అని అర్థం వస్తుంది. కనుకనే అనగాదేవి అంటే విచారాన్ని తొలగించే దేవి అని అర్థం. ఈ అనగాదేవే దత్తాత్రేయుడి యొక్క స్త్రీ స్వరూపం. అయితే ఈ అనగాదేవి గ్రామదేవత స్వరూపంలో దాదాపు 1500 సంవత్సరములు మన తెలుగు రాష్ట్రముల్లో ఒక ప్రదేశంలో అయితే వెలిసింది. దీంతో ఆ ప్రదేశం వాళ్ళందరూ ఆ ప్రదేశాన్ని అనగాపల్లె అని పిలిచేవారు. అలా కాలానంతరం అనకాపల్లె కాస్త అనకాపల్లిగా మారిపోయింది. అయితే దాదాపు 1000 సంవత్సరముల క్రితం కాకతీయులు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ గ్రామంను కూడా పరిపాలించడం అయితే మొదలుపెట్టారు. అప్పుడు కాకతీయ రాజులు ఈ అమ్మవారి యొక్క మహిమను తెలుసుకొని ఈ అమ్మవారికి ఒక ఆలయాన్ని నిర్మించి వారి కులదేవత కింద ఆరాధించి పూజలైతే చేసేవారు. దీంతో అనగాదేవి అనే పేరు కాకతాంబగా మారి కాకతాంబ అమ్మవారిగా ప్రసిద్ధయింది. దాంతో ఈ అమ్మవారు దాదాపు 200 ఏళ్ల వరకు కాకతాంబగా పూజించబడింది. దాని తర్వాత కాకతీయుల్ని ముఘళ్ళు ఓడించి ఈ ఆలయాన్ని ధ్వంసం చేసేశారు. దీంతో అమ్మవారు చాలా సంవత్సరములు పూజలు లేకుండానే ఉండేవారు. ఆ తరువాత దాదాపు 450 సంవత్సరముల క్రితం కాకర్లపొడి అప్పలరాజు అనే ఒక రాజు నవాబులకు సహాయం చేయడంతో ఆర్కట్ నవాబు ఈ ప్రదేశాన్ని కాకల్పూడి అప్పలరాజుకు బహుమతిగా ఇచ్చేశాడు. అప్పుడు అతను ఈ ధ్వంసమైపోయిన ఆలయాన్ని పునర్నిర్మించి కాకతాంబాదేవికి పూజలు చేయడం మొదలుపెట్టారు. తరువాత విజయనగరపు రాజులు నవాబులను ఓడించి ఈ ప్రదేశంను గెలుచుకొని ఈ అమ్మవారికి ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించి నూకాంబికగా పూజించడమైతే మొదలుపెట్టారు. నూకాంబికాదేవి అంటే నూకలను ఇచ్చే అమ్మవారు అని అర్థం. ఈ విధంగా అనగాదేవి కాకతాంబగా మారి ఇప్పుడు నూకాంబికగా పూజలైతే అందుకుంటుంది. ఇప్పుడు మీకు అర్థమైందని ఆశిస్తున్నా. నూకాంబిక అంటే ఎవరో కాదు, దత్తాత్రేయుడి యొక్క స్త్రీ స్వరూపమే అని. ఇందువలనే అనకాపల్లి నూకాంబికాదేవి ఆలయంలో
దత్తాత్రేయుడికి ఒక ఉపాలయం అయితే ఉంటుంది. ఈసారి మీరు నూకాంబిక అమ్మవారి ఆలయంకు వెళ్ళినప్పుడు అనగాదేవి రూపంలో చూడండి, మీకు విచారం లేకుండా చేస్తుంది. అలాగే పక్కనే ఉన్న దత్తాత్రేయుని కూడా ఒకసారి దర్శించుకోండి. దత్తాత్రేయుణ్ణి మనం పూజిస్తే ఒక మంచి గురువుని మనకు చూపిస్తారు. ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనే విషయాన్ని కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ.